ఓం నమో వెంకటేశాయ. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రేక్షకులకు శ్రీరామనవమి శుభాకాంక్షలతో ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. తిరుమల శ్రీవారి సన్నిధిలో సీతారాములకు స్నపనాభిషేకం. హనుమంత వాహన సేవలో శ్రీరామచంద్రమూర్తి అనుగ్రహం. ఒంటిమిట్టలో శ్రీ కోదండరాముని బ్రహ్మోత్సవాలు ప్రారంభం. శాస్త్రోక్తంగా ధ్వజారోహణం, వేడుకగా శేషవాహన సేవ. అంగరంగ వైభవంగా భద్రాద్రి రామయ్య కళ్యాణం. భక్తజన సందరంగా శోభిల్లిన మిథిలా ప్రాంగణం. హనుమంత వాహన సేవలో తిరుపతి కోదండరాముని దర్శనం. టీటీడీ పెద్దజీయర స్వామి తరపున సీతారాములకు పట్టు వస్త్రాలు. టీటీడీ అనుబంధ ఆలయాలలో శ్రీరామనవమి వేడుకలు. దేవదేవులకు విశేషంగా ఉంజల్ సేవ, తిరుచి ఉత్సవాలు. ఇలా వైకుంఠంగా భాసిల్లుతున్న తిరుమల శ్రీవారి క్షేత్రంలో శ్రీరామనవమి ఆస్థాన కార్యక్రమం ఆదివారం వైఖానసాగమోక్తంగా జరిగింది. అనంతరం ఆదివారం సాయంత్రం శ్రీరామచంద్రమూర్తి హనుమంత వాహన సేవను భక్తిరసభరితంగా నిర్వహించారు. శ్రీ విశ్వావసునామ సంవత్సరం చైత్రమాసం శుక్లపక్షం నవమి తిథిని పురస్కరించుకుని తిరుమల శ్రీవారి ఆలయంలో ఆదివారం శ్రీరామనవమి పర్వదినం మంగళకరంగా జరిగింది. రంగనాయక మండపంలో శ్రీ సీతారామ లక్ష్మణ సహిత ఆంజనేయ స్వామివారికి స్నపన తిరుమంజన సేవను వైఖాన సాగమోక్తంగా జరిపారు. ప్రత్యేక స్నానపీఠంపై శ్రీ సీతారామ లక్ష్మణ ఆంజనేయ స్వామివారి ఉత్సవమూర్తులను కొలువుదీర్చిన అనంతరం అర్చకులు విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, కలశారాధన, సంకల్ప పూజ పూర్తి చేశారు. ఆపై టీటీడీ జియంగార్ల పర్యవేక్షణలో శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులు అర్చకం వేణుగోపాల దీక్షితులు, ఇతర అర్చక బృందం శ్రీ సీతారామ లక్ష్మణ ఆంజనేయ స్వామివార్లకు పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు. అనంతరం పసుపు, చందనాది పరిమళాలు, తులసి మాలలతో నేత్రపర్వంగా అలంకరించి ప్రధాన కలశ జలాలతో సహస్రధారల శోభితంగా స్నపన తిరుమంజనం నిర్వహించి కర్పూర నీరాజనాలు సమర్పించారు. ఈతడే రఘురాముడీతడే కాంగవీరుడు, ఈతడే రఘురాముడీతడే కాంగవీరుడు, ఈతడే రఘురాముడీతడే కాంగవీరుడు. ఈతడు చేసిన చేతలెన్ని అయినా కలవు, ఈతడే రఘురాముడీతడే కాంగవీరుడు. ఈతడు చేసిన చేతలెన్ని అయినా కలవు, ఈతడే రఘురాముడీతడే కాంగవీరుడు. ఈతడే రఘురాముడీతడే కాంగవీరుడు. ఖరదూషణాదులను ఖండతుండములు చేసే అరుదుగా వాలినొక్కయముననేసే. ఇక శ్రీరామనవమి వేడుకల్లో భాగంగా ఆదివారం సాయంత్రం శ్రీరామచంద్రమూర్తి హనుమంత వాహన సేవను విశేషంగా నిర్వహించారు. అర్చకులు శ్రీరామచంద్రమూర్తిని పట్టు పీతాంబరాలు, మణిమాణిక్యాలతో అలంకరించి హనుమంత వాహనంపై కొలువు తెచ్చారు. ప్రత్యేక పూజాది కైంకర్యాలను పూర్తి చేసిన తరువాత శ్రీరామచంద్రమూర్తి ఆలయ మాడవీధుల్లో హనుమంత వాహనంపై ఊరేగుతూ
భక్తుల నీరాజనాలందుకున్నారు. ఓ పవనాత్మజ ఓ ఘనుడా, ఓ పవనాత్మజ ఓ ఘనుడా, బాపు బాపనగా పరగితిగా, ఓ పవనాత్మజ ఓ ఘనుడా, బాపు బాపనగా పరగితిగా, ఓ పవనాత్మజ ఓ ఘనుడా, ఓ ఘనుడా. ఓ హనుమంతుడ ఉదయాచల నిర్వాహక నిజ సర్వ ప్రబల, ఓ హనుమంతుడ ఉదయాచల నిర్వాహక నిజ సర్వ ప్రబల. కడప జిల్లా ఒంటిమిట్ట క్షేత్రంలో శ్రీ కోదండరామస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఆదివారం అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఈ నెల 6వ తేదీ నుండి 14వ తేదీ వరకు స్వామివారి బ్రహ్మోత్సవాలు నవనవోన్మేషంగా జరగనున్నాయి. ఇందులో భాగంగా నేటి ఉదయం ఒంటిమిట్ట క్షేత్రంలో ముందుగా అర్చకులు గరుడ ధ్వజపటానికి పూజలు నిర్వహించారు. అనంతరం గరుడ ధ్వజపటాన్ని ఆలయ అధికారులు, అర్చకులు మంగళ వాయిద్యాల నడుమ ఆలయ ప్రాకార ప్రదక్షిణగా ధ్వజస్తంభం వద్దకు తీసుకువచ్చారు. ఆపై శ్రీ సీతాలక్ష్మణ కోదండరామస్వామివార్లను తిరుచిపై ధ్వజస్తంభ మండపం వద్ద కొలువుదీర్చిన అర్చకులు అర్చనలు చేశారు. ఆపై ధ్వజస్తంభానికి నవకలశాభిషేకం పూర్తి చేసి ధ్వజారోహణ ఘట్టాన్ని పాంచరాత్ర ఆగమోక్తంగా నిర్వహించి సకల దేవతలను ఏకశిలా నగరంలో జరుగుతున్న శ్రీ కోదండరాముని బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించారు. ఇదిగో కనుగొనుడి, అదిగో ఒంటి మిట్ట కోవెల, ఇదిగో కనుగొనుడి. కదితులు సీతారామ లక్ష్మణులు పృథివి చరించుచు వెలసిన నగరము, అదిగో ఒంటి మిట్ట కోవెల, ఇదిగో కనుగొనుడి. కదితులు సీతారామ లక్ష్మణులు పృథివి చరించుచు వెలసిన నగరము, అదిగో ఒంటి మిట్ట కోవెల, ఇదిగో కనుగొనుడి, ఇదిగో కనుగొనుడి. ఇక బ్రహ్మోత్సవాలలో తొలి రోజున శ్రీ కోదండరామస్వామివారికి శేషవాహన సేవను శోభాయమానంగా నిర్వహించారు. అర్చకులు స్వామివారికి సకల దివ్యాభరణాలతో సుందరంగా అలంకరణలు చేసి శేషవాహనంపై కొలువు తెచ్చారు. ఆపై మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ మాడవీధుల్లో ఊరేగించారు. భక్తులు శేషవాహనంపై ఒంటిమిట్ట శ్రీ కోదండరాముని దర్శించి తరించారు. రాముడు రాఘవుడు రవి పులుడితడు, భూమి జగ్గుపతి అయిన పురుష నిధానము. రాముడు రాఘవుడు రవి పులుడితడు, భూమి జగ్గుపతి అయిన పురుష నిధానము. రాముడు రాఘవుడు రవి పులుడితడు.
తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామి వారి ఆలయంలో ఆదివారం శ్రీరామనవమి పర్వదిన వేడుకలు ఘనంగా జరిగాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఆలయంలో ఊంజల్ సేవ, హనుమంత వాహన సేవలను విశేషంగా నిర్వహించారు. ఈ సందర్భంగా టీటీడీ పెద్దజేరస్వామి తరపున ఏకాంగి శ్రీ సీతారాములకు పట్టు వస్త్రాలను సమర్పించారు. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న తిరుపతిలోని ప్రసిద్ధ వైష్ణవ క్షేత్రం శ్రీ కోదండరామాలయం ఉత్సవ శోభతో కాంతులేనింది. శ్రీరామనవమి పర్వదిన వేడుకల్లో భాగంగా కోదండరాముని సన్నిధిలో విశేష ఉత్సవాలను మంగళప్రదంగా నిర్వహించారు. ముందుగా టీటీడీ పెద్దజేరస్వామి తరపున ఏకాంగి పట్టు వస్త్రాలను తీసుకుని ఆలయానికి చేరుకున్నారు. అనంతరం ఆలయ అధికారులు, అర్చకులు మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ ప్రాకారంలో ప్రదక్షిణగా గర్భాలయం చేరుకున్నారు. అక్కడ ప్రధాన అర్చకులకు పట్టు వస్త్రాలను అందజేశారు. ఆపై గర్భాలయంలో కొలువుదీరి ఉన్న సీతాలక్ష్మణ హనుమత్ సమేత శ్రీ కోదండరామస్వామి వారికి పూజలు జరిపి ప్రత్యేక హారతులు సమర్పించారు. అనంతరం ఆలయంలోని ముఖమండపంలో ఉత్సవాలకు నూతన వస్త్రాలను సమర్పించారు. తరువాత శ్రీరామ జననం పురాణ పఠనం నిర్వహించి ఆస్థానం, నివేదన, హారతులు సమర్పించారు. అనంతరం ఆదివారం సాయం సంధ్య వేళలో శ్రీ కోదండరామస్వామి వారికి ఊంజల్ సేవను నిర్వహించారు. అర్చకులు పరంధామునికి పరిమళ భరిత పుష్పాలు, బంగారు ఆభరణాలతో శోభాయమానంగా అలంకరణలు చేసి ఆలయ ముఖమండపంలోని ఊయలలో వేంచేపు చేశారు. సుస్వర భక్తి సంకీర్తనలు, వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ ఊంజల్ సేవను నిర్వహించారు. అనంతరం శ్రీరామచంద్రమూర్తి హనుమంత వాహన సేవ జరిగింది. సకల స్వర్ణాభరణాలు, పుష్పాలతో అలంకార శోభితులైన స్వామివారిని అర్చకులు ప్రియ హనుమంత వాహనంపై కొలువు తెచ్చారు. ప్రత్యేక పూజలతో కర్పూర హారతులు అందజేసిన అనంతరం బాజా భజంతేలు, భక్తుల జై శ్రీరామ్ నామస్మరణల నడుమ హనుమంత వాహనంపై ఆలయ మాడవీధుల్లో ఊరేగుతూ రామయ్య తండ్రి భక్తులను అనుగ్రహించారు. दशरथ राम निज सत्य काम नमो नमो काकुत्स राम राम दशरथ राम निज सत्य काम नमो नमो काकुत्स राम राम दशरथ राम करुणानिधि राम कौसल्यानन्दन राम परम पुरुष सीतापति राम करुणानिधि राम कौसल्यानन्दन राम परम पुरुष सीतापति राम రఘువంశరాముడు సుగుణాల సీతమును వరించిన శుభవేళ పావన గోదావరి తీరం భద్రాద్రి పుణ్యక్షేత్రం భక్తజన సంద్రాన్ని తలపించింది. శ్రీరామనవమిని పురస్కరించుకుని భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామివారి దేవస్థానంలో సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. ఆ సేతు హిమాచలం అశేష భక్తకోటి జానకీరాముల కళ్యాణ వైభవాన్ని కన్నులారా తిలకించి పరవశించారు. భద్రాచల క్షేత్రం మిథిలా ప్రాంగణంలో శ్రీరామనవమి సందర్భంగా ఆదివారం శ్రీ సీతారాముల కళ్యాణోత్సవం నేత్రపర్వంగా జరిగింది. వరుణిగా దశరథ మహారాజు పుత్రుడు రామచంద్రుడు నీలమేఘశ్యాముడిగా కళ్యాణ వేదికను అలంకరించారు. వధువుగా జనక మహారాజు గారాల పట్టి అమ్మ సీతమ్మ ఎర్రని సిగ్గుల వన్నె సోయగాల మెరుపులతో రామయ్యకు అభిముఖంగా వెంచేశారు. తోడు పెళ్లి కొడుకు లక్ష్మణులు అన్నగారిపై భక్తిని, వదినమ్మపై అనురక్తిని ప్రదర్శిస్తూ కళ్యాణ వేదికలో ఒదిగిపోయారు. భక్త రామదాసు నెలకొల్పిన సంప్రదాయ అనుసారం 1964వ సంవత్సరం నుండి పలు ప్రత్యేక కైంకర్యాలతో వశిష్ఠ గోత్రుడైన రామునికి ఈ భద్రాచలంలో గౌతమ గోత్రంతో, అచ్యుత గోత్రోద్భవరావులైన సీతమ్మకు ఈ క్షేత్రంలో సౌభాగ్య గోత్రంతో కళ్యాణం జరుగుతుంది. భక్త రామదాసు అందించిన పచ్చల పతకాన్ని రామచంద్రుడు, చింతాకు పతకాన్ని సీతమ్మవారు,
రామమాడహారాన్ని లక్ష్మణులు ధరించి కళ్యాణ శోభకు మరింత అందాన్ని చేకూర్చారు. భక్తజన సంద్రంగా మారిన మిథిలా స్టేడియంలో అందాల రామయ్యకు, సుగుణాల సీతమ్మకు అర్చకులు ప్రవరల సంయుక్తంగా, గోత్రనామయుక్తంగా, వైదిక సంప్రదాయ క్రతువుల సమ్మిళితంగా వేదమంత్రోచ్చారణలు, మంగళధ్వనులు, మిన్నంటే రామనామస్మరణల నడుమ కళ్యాణోత్సవాన్ని కమనీయంగా నిర్వహించారు. భద్రాద్రి రామునికి కళ్యాణోత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణ ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి దంపతులు సీతారామచంద్రులకు పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను సమర్పించగా, తిరుమల తిరుపతి దేవస్థానం తరపున టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు పట్టు వస్త్రాలను అందజేశారు. అలాగే కోరుకొండ భక్తులు గోటి తలంబ్రాలు, మండపేట భక్తులు కొబ్బరి బోండాలను రామయ్యకు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. సీతారాముల కళ్యాణము చూడమురారండి, సీతారాముల కళ్యాణము చూడమురారండి. ఇది కళ్యాణపు బొట్టును గట్టి మణిబాసికమును నుదుటను గట్టి పారాణిని పాదాలకు గట్టి పారాణిని పాదాలకు గట్టి పెళ్లి కూతురై వెలసిన సీత కళ్యాణము చూడమురారండి, శ్రీ సీతారాముల కళ్యాణము చూడమురారండి. సంపగిను నేను పురులను దువ్వి సొంపుగ కస్తూరి నామము దీర్చి చెంపదవాది సుక్కను పెట్టి చెంపదవాది సుక్కను పెట్టి తండ్రి కొడుకై వెలసిన రాముని కళ్యాణము చూడమురారండి, శ్రీ సీతారాముల కళ్యాణము చూడమురారండి. జానకి దోషిత కెంపుల ప్రోవై రాముని దోషిత నీలపురాకై ఆణి ముత్యములు తలంబ్రాలుగా ఆణి ముత్యములు తలంబ్రాలుగా తిరుమల మెరసిన సీతారాముల కళ్యాణము చూడమురారండి, శ్రీ సీతారాముల కళ్యాణము చూడమురారండి. ఒంటిమిట్ట దివ్యక్షేత్రంలో శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఏప్రిల్ 11వ తేదీన జరగనున్న శ్రీ సీతారాముల కళ్యాణం కోసం ఆలయంలో ఆదివారం తలంబ్రాల తయారీ శాస్త్రోక్తంగా ప్రారంభమైంది. శ్రీ కోదండరామస్వామివారి బ్రహ్మోత్సవాలలో జరిగే శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవంలో ఎంతో ప్రాముఖ్యత ఉన్న ముత్యాల తలంబ్రాల ప్యాకింగ్ కార్యక్రమాన్ని టీటీడీ శ్రీవారి సేవకులతో ప్రారంభించింది. ముందుగా స్వామివారి సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఊరేగింపుగా కళ్యాణ వేదిక వద్ద గల పీఏసీ వద్దకు తీసుకువచ్చారు. పీఏసీలోని విశాలమైన హాల్లో బియ్యం, పసుపు, నెయ్యి కలిపి తలంబ్రాలు తయారు చేసి తలంబ్రాలతో పాటు ముత్యం, కంకణం ఉంచి ప్యాకెట్ను సిద్ధం చేస్తున్నారు. కడప, అన్నమయ్య జిల్లాల నుండి విచ్చేసిన 425 మంది శ్రీవారి సేవకులు 1,00,000కు పైగా తలంబ్రాల ప్యాకెట్ల తయారీలో పాలుపంచుకుంటున్నారు.
తిరుమల తిరుపతి దేవస్థానములో ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి వారి యొక్క దేవాలయమున ఈ నెల 11వ తారీఖున నిర్వహించేటువంటి స్వామివారి యొక్క వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా చేసేటువంటి తిరుకల్యాణ మహోత్సవంలో స్వామివారికి ముత్యాల తలంబ్రాలు 150 కేజీల చొప్పున ఇక్కడ స్వామివారికి వినియోగిస్తారు. ఆ యొక్క ముత్యాల తలంబ్రాలు ఈ రోజున శ్రీరామనవమి రోజున మూలమూర్తుల దగ్గర ధ్యానం చేసి అనుజ్ఞ చేసి ఆ స్వామివారికి అంతా కూడా సమర్పణ చేసి ఈ యొక్క భక్తులందరి చేత ఆ యొక్క ముత్తైదులతో అంతా కూడా ఆ అక్షతలన్నీ కూడా కల్పించి ముందుకు చేసుకున్నటువంటి ఆ యొక్క హరిద్రా ఘట్టంలో వాడినటువంటి పసుపునే ఈ అక్షతల్లో వాడి ఆ తర్వాత ముత్యాదలంబ్రాలన్నీ కూడా ఆ యొక్క ప్యాకెట్లుగా అన్నీ కూడా దాన్ని నిక్షిప్తం చేసి స్వామివారి యొక్క తిరుకల్యాణ మహోత్సవం అయినటువంటి ఆ రోజునే అందరి భక్తులందరికీ కూడా సంక్షిప్తంగా అందరికీ వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఆ స్వామివారి యొక్క ముత్యాదలంబ్రాలు అందజేయడం జరుగుతుంది. ఎవరైతే ఈ యొక్క స్వామివారి యొక్క ముత్యాదలంబ్రాలు ఆడవారు వారి యొక్క మాంగళ్య స్థానానికి ధరిస్తారో, మగవారు వారి యొక్క ఉంగరమునకు ధరించి మనశ్శాంతి అలాగే ఆరోగ్యము రెండూ సమకూరుతాయని ఈ యొక్క శాస్త్రమైనటువంటి ఫలితం. ఓం నమో వెంకటేశాయ, ఓం నమో నారాయణాయ. తిరుపతికి సమీపంలోని శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో ఆదివారం శ్రీరామనవమి పర్వదినం వైభవపేతంగా జరిగింది. ఈ సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఆలయ ప్రాంగణంలో శ్రీరామనవమి ఆస్థానం వేడుకగా జరిగింది. ఆలయంలోని ముఖమండపంలో ప్రత్యేక ఆసనంపై సీతారామ లక్ష్మణ సహిత ఆంజనేయ స్వామివారి ఉత్సవమూర్తులను కొలువదీర్చిన అర్చకులు ఆగమ సంప్రదాయంలో కైంకర్యాలను షోడశోపచారాధనను పూర్తి చేశారు. అనంతరం వేద మంత్రోచ్చరణల నడుమ శ్రీ సీతారామ లక్ష్మణ సహిత ఆంజనేయ స్వామివార్లకు ఆస్థానం సమర్పించి కర్పూర హారతులు అందజేశారు. ఇక ఆదివారం తిరుచి సేవ జరిగింది. సర్వాలంకార శోభితులైన శ్రీ సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తిని అర్చకులు తిరుచిపై కొలువు తెచ్చారు. భక్తులు దైవనామ స్మరణలు చేస్తుండగా మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ శ్రీ సీతారాములు ఆలయ మాడవీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. జయ జయ రామ సమర విజయ రామ భయహర నిజ భక్త పారీణ రామ జయ జయ రామ సమర విజయ రామ భయహర నిజ భక్త పారీణ రామ జయ జయ రామ సమర విజయ రామ. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో శ్రీరామనవమి ఉత్సవాలను కనుల పండుగ నిర్వహించారు. ఉత్సవాలలో భాగంగా ఆదివారం సాయంత్రం శ్రీ సీతాలక్ష్మణ హనుమత్ సమేత శ్రీ పట్టాభిరామస్వామివారికి ఊంజల్ సేవ తిరుచి ఉత్సవాలను వైభవపేతంగా జరిపారు. ముందుగా ఆలయ ప్రాంగణంలోని ఊంజల్ మండపంలో శ్రీ సీతాలక్ష్మణ హనుమత్ సమేత శ్రీ పట్టాభిరామస్వామివారి ఉత్సవమూర్తులను అందంగా అలంకరించి కొలువు తెచ్చారు. అనంతరం వేదం నాదం గానం సహితంగా ఊంజల్ సేవను నేత్రపర్వంగా నిర్వహించారు. అనంతరం సీతారాముల తిరుచి ఉత్సవం జరిగింది. సర్వాలంకార శోభితులైన శ్రీ సీతారాములను తిరుచిపై కొలువుదీర్చి విశేష పూజలు జరిపారు. అనంతరం మంగళ వాయిద్యాల నడుమ శ్రీ పట్టాభిరామ స్వామివారు ఆలయ మాడవీధుల్లో ఊరేగుతూ భక్తులకు అభయ ప్రదానం చేశారు. భక్తులు అడుగడుగున శ్రీ సీతారాములకు కర్పూర నీరాజనాలు సమర్పించి కనులారా దర్శించుకున్నారు. అనంతరం గోవిందరాజస్వామి ఆలయ సన్నిధి వీధిలోని టీటీడీ చిన్నజీయర్ స్వామి మఠంలో ఆస్థానం జరిగింది. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో వినరో భాగ్యము. వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి. ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్వీబీసీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి. తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. తిరుపతిలో ప్రసిద్ధ వైష్ణవ క్షేత్రంగా విరాజిల్లుతున్న శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో పంగుని ఉత్సవాలు నేత్రపర్వంగా జరుగుతున్నాయి.
ఈ నెల 5వ తేదీ నుండి 11వ తేదీ వరకు శ్రీ గోవిందరాజస్వామివారి దేవేరి పుండరీకవల్లి అమ్మవారికి ఈ ఉత్సవాలను నేత్రపర్వంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా 2వ రోజైన ఆదివారం సాయంత్రం శ్రీ పుండరీకవల్లి అమ్మవారి ఉత్సవమూర్తిని తిరుచిపై కొలువు తెచ్చి విశేష ఆరాధనలు జరిపారు. అనంతరం మంగళ వాయిద్యాల నడుమ శ్రీ గోవిందరాజస్వామి ఆలయ ప్రాకార ప్రదక్షిణగా అమ్మవారికి ఊరేగింపు నిర్వహించారు. తరువాత అమ్మవారి సన్నిధి ఎదుట ఊంజల్ సేవను ఘనంగా నిర్వహించారు. వేదం, నాదం, గాత్రం సహితంగా ఆద్యంతం భక్తిరస భరితంగా సాగిన ఊంజల్ సేవను భక్తులు వీక్షించి పరవశులయ్యారు. కాకినాడ జిల్లా అన్నవరంలోని ప్రసిద్ధ వీర వెంకట సత్యనారాయణ స్వామివారి దివ్య సన్నిధి ఉత్సవ సొబగులతో కనువిందు చేసింది. ఆలయంలో శ్రీరామనవమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. అన్నవరం క్షేత్రపాలకుడైన శ్రీ సీతారామచంద్ర స్వామివారికి, అలాగే శ్రీ రమా సమేత సత్యనారాయణ స్వామివారికి ఒకే వేదికపై నిర్వహించిన కళ్యాణోత్సవ వీక్షణతో భక్తులు తన్మయులయ్యారు. ముందుగా పలు సంప్రదాయ క్రతువులను మంగళకరంగా జరిపారు. ఆపై చక్కటి వేదికపై ఓ సింహాసనంపై సీతారాములను, మరో సింహాసనంపై రమా సమేత సత్యనారాయణ స్వామివారిని కొలువుదెచ్చి పలు విశేష క్రతువులను జరిపారు. ఆపై వేద మంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీ సీతారాములకు, రమా సమేత శ్రీ సత్యనారాయణ స్వామివార్లకు కళ్యాణోత్సవాన్ని నిర్వహించి మహామంగళహారతులు సమర్పించారు. ఏకశిలా నగరంగా వినుతికెక్కిన ఒంటిమిట్ట శ్రీ కోదండ రామస్వామివారి ఆలయంలో శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాలలో భాగంగా ఆదివారం సాయంత్రం బమ్మెరపోతన జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆలయం ఎదురుగా కొలువైన బమ్మెరపోతన విగ్రహానికి అధికారులు, అర్చకులు పుష్పమాలలను సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తిరుపతికి సమీపంలోని నారాయణవనం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో శ్రీ సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తికి స్నపన తిరుమంజనం నిర్వహించారు. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా అర్చకులు పలు రకాల విశేష పరిమళ భరిత ద్రవ్యాలతో సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తికి అభిషేకం చేశారు. ఆపై పసుపు, చందనం, తులసి మాలలతో అలంకరణలు చేసి పవిత్ర జలాలతో స్నపన తిరుమంజనం నిర్వహించి ధూపదీప నివేదనలు సమర్పించారు. బంగారు మెడలలోన పరమాత్ముడు వాడే, సింగారాలు మీద మీద సేరే చెలులు, బంగారు మెడలలోన పరమాత్ముడు వాడే, సింగారాలు మీద మీద సేరే చెలులు, బంగారు మెడలలోన పరమాత్ముడు వాడే. తిరుపతిలోని ఉపాధ్యాయ నగర్లో కొలువైన శ్రీ సీతారామచంద్ర స్వామివారి దేవాలయంలో ఆదివారం శ్రీరామనవమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ సీతారామచంద్ర స్వామివారి కళ్యాణం నేత్రపర్వంగా జరిగింది. శ్రీరామనవమిని పురస్కరించుకుని భక్తులు అశేషంగా ఆలయాన్ని దర్శించుకుని జై శ్రీరామ్ నామస్మరణలతో స్వామివారిని దర్శించుకుని తరించారు. అనంతరం ఉపాధ్యాయ నగర్ ఆర్చి నుండి మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ నిర్వాహకులతో పాటు భక్తులు ముత్యాల తలంబ్రాలను శిరస్సుపై పెట్టుకుని ఊరేగింపుగా ఆలయానికి చేరుకున్నారు. ఆపై శ్రీ సీతారాముల కళ్యాణం సంప్రదాయ శోభితంగా జరిగింది. ఆలయ ప్రాకారంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై ముచ్చటైన అలంకరణలో శ్రీ సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తిని పట్టు పీతాంబరాలు, స్వర్ణాభరణాలు, వర్ణమయ పుష్పమాలికలతో ప్రత్యేక వేదికపై కొలువు తెచ్చారు. అనంతరం అర్చకులు విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, మాంగళ్య పూజ తదితర వైదిక క్రతువులను ఆగమోక్తంగా జరిపారు. ఆ తరువాత వేద మంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీ సీతారాముల కళ్యాణోత్సవాన్ని కనుల పండుగ నిర్వహించారు. అనంతరం స్వామివారికి నివేదనలు సమర్పించి మహామంగళ నీరాజనాలు అందజేశారు. భక్తులు విశేషంగా తరలివచ్చి శ్రీ సీతారామ కళ్యాణాన్ని తిలకించి తన్మయులయ్యారు.
అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ జరిపారు. చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం పేటమిట్టలో కొలువైన శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో శ్రీరామనవమి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా శ్రీరామనవమిని పురస్కరించుకుని ఆలయ ప్రాంగణంలో సీతాలక్ష్మణ సమేత శ్రీ కోదండరామస్వామివారి ఉత్సవమూర్తులను చూడ చక్కగా అలంకరించి కొలువు తెచ్చారు. అనంతరం అర్చకులు విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనం, రక్షాబంధనం, యజ్ఞోపవీత ధారణ, కన్యాదానం, మాంగళ్య పూజ తదితర ఘట్టాలను పూర్తి చేశారు. ఆపై వేద మంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీ కోదండరామస్వామివారి కళ్యాణోత్సవం గమనీయంగా జరిపారు. ఈ ఉత్సవంలో అమరరాజా సంస్థల అధినేత గల్లా రామచంద్ర నాయుడు, మాజీ మంత్రి గల్లా అరుణకుమారి, విశేషంగా భక్తులు పాల్గొన్నారు. చిత్తూరు జిల్లా కార్వేటి నగరంలో టీటీడీకి అనుబంధంగా విరాజిల్లుతున్న శ్రీ వేణుగోపాల స్వామివారి ఆలయంలో శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాలను పురస్కరించుకుని శ్రీరామచంద్రమూర్తికి హనుమంత వాహన సేవ జరిగింది. స్వామివారి ఉత్సవమూర్తిని సర్వాంగ సుందరంగా అలంకరించి ప్రియభక్త హనుమంత వాహనంపై ఆసీనులం చేశారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ పొరవీధుల్లో రామయ్య తండ్రి హనుమంత వాహన సేవ వేడుకగా జరిగింది. రామచంద్రుడితడు రఘువీరుడు, రామచంద్రుడితడు రఘువీరుడు, కామిత ఫలములియగలిగే నిందరికి రామచంద్రుడితడు రఘువీరుడు, కామిత ఫలములియగలిగే నిందరికి రామచంద్రుడితడు రఘువీరుడు. శ్రీకాళహస్తీశ్వరాలయానికి అనుబంధంగా అలరారుతున్న శ్రీ పట్టాభిరామస్వామివారి దేవాలయం జై శ్రీరామ్ నామస్మరణలతో ప్రతిధ్వనించింది. శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీకాళహస్తిలో శ్రీ పట్టాభిరామాలయంలో సీతారాముల కళ్యాణాన్ని కనుల పండుగ నిర్వహించారు. విశాలమైన ప్రాంగణంలో చక్కగా తీర్చిదిద్దిన వేదికపై వధూవరులుగా అలంకార భూషితులను చేసిన సీతారాములను వేంచెబు చేశారు. అర్చకులు పలు వైదిక క్రతువులను ఆగమోక్తంగా పూర్తి చేసి వేద మంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీ సీతారాముల కళ్యాణాన్ని ఎంతో వేడుకగా జరిపారు. ఈ సందర్భంగా ఆలయం ఉత్సవ కాంతుల్లో శోభిల్లింది.
ఒకే మాట ఒకే బాణం రాముడు, ఒకే వనిత మా సీత సుమండి, కళ్యాణం చూతమురా రండి. శ్రీ సీతారాముల కళ్యాణం చూతమురా రండి. ఉదయ సూర్యుడే సింధూరంగా, జాబిలమ్మ సిగ మల్లికగా, ఆమని చివురులు మధుపర్కాలుగా, రామ చిలకలే మంత్రము చదువగా, రాముని దోసిట హరినీలాలుగా, సీత గుప్పిట సిరి మల్లికలుగా, తల తల తారలు తలంబ్రాలుగా, తరుణ దంపతుల తలపై రాలగా, కళ్యాణం చూతమురా రండి. శ్రీ సీతారాముల కళ్యాణం చూతమురా రండి. విజయవాడ ఇంద్రకీలాద్రి క్షేత్ర పాలకుడైన శ్రీ ఆంజనేయ స్వామివారికి అభిషేకోత్సవం ఘనంగా జరిగింది. ఇంద్రకీలాద్రి దుర్గా ఘాట్లో కొలువైన శ్రీ ఆంజనేయునికి అర్చకులు పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీరు తదితర విశేష మంగళ ద్రవ్యాలతో అభిషేకం జరిపారు. ఆపై ఆంజనేయసుతునికి నూతన వస్త్రాలు, పుష్పమాలలతో అలంకరణలు చేసి సింధూర పూజలు జరిపి ఆకు పూజలు నిర్వహించి మహామంగళహారతులు సమర్పించారు. ఆపై శ్రీరామనవమి ఉత్సవాలకు రామబంటు శ్రీ ఆంజనేయుడి సన్నిధిలో అంకురార్పణ చేశారు. ఈ సందర్భంగా భక్తులు జై హనుమాన్ అని స్మరిస్తూ తరించారు. కరీంనగర్లోని ప్రసిద్ధ వైష్ణవ దేవాలయం శ్రీ యజ్ఞ వరాహస్వామివారి ఆలయంలో అభిషేకం జరిగింది. అర్చకులు స్వామివారికి ప్రాతకాల షోడశోపచారాధనను పూర్తి చేసిన తరువాత పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీరు తదితర సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించారు. ఆపై స్వామివారికి ధూపదీప నివేదనలు, మంగళహారతులు సమర్పించారు. భక్తులు శ్రీ యజ్ఞ వరాహ స్వామివారిని అభిషేక ద్రవ్యాల్లో సేవించి నీరాజనాలు సమర్పించారు. అనంతపురం మొదటి రోడ్డులో కొలువైన శ్రీ కోదండ రామస్వామివారి ఆలయంలో శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు ధ్వజారోహణంతో ప్రారంభమయ్యాయి. కలశ స్థాపన, పుణ్యాహవచనం, కలశ పూజ, సంకల్ప పూజలు జరిపారు. ఆపై గరుడ ధ్వజపటానికి, ధ్వజస్తంభానికి పూజలు నిర్వహించి ధ్వజారోహణం జరిపి ఉత్సవాలను ప్రారంభించారు. ఆపై ఆలయ ప్రాంగణంలో ముచ్చటైన వేదికపై సీతారాములను వేంచేపు చేసి పలు వైదిక క్రతువులను జరిపి మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీ సీతారాముల కళ్యాణాన్ని నిర్వహించి హారతులు సమర్పించారు. భక్తులు జై శ్రీరామ్ నామస్మరణలు చేస్తూ ఆదర్శ దంపతులను కళ్యాణోత్సవంలో దర్శించుకున్నారు. ఇక అనంతపురం నగరం కలెక్టరేట్ కార్యాలయం ఎదురుగా ఉన్న గోశాలలో శ్రీ వెంకటేశ్వర స్వామివారికి ప్రత్యేక అర్చనలు వేడుకగా జరిగాయి. నిత్యార్చనలు నిర్వహించిన అనంతరం అర్చకులు గర్భాలయంలో స్వామివారి మూలమూర్తికి వర్ణశోభిత పుష్పమాలలు, ఆభరణాలతో అలంకరణలు చేసి అష్టోత్తరాలతో అర్చనలు జరిపి హారతులు అందజేశారు. గోవిందనామ స్మరణలు చేస్తూ భక్తులు స్వామివారిని సేవించారు. చిత్తూరు నగరం రాములవారి వీధిలో కొలువైన శ్రీ కోదండ రామస్వామివారి దేవాలయంలో శ్రీరామనవమి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాలలో తొలి రోజున సింహవాహన సేవను నిర్వహించారు. సుందర శోభితంగా అలంకరించిన శ్రీ కోదండ రామస్వామివారిని అర్చకులు సింహవాహనంపై కొలువు తెచ్చారు. పూజలు జరిపి హారతులు అందజేసిన అనంతరం మంగళ వాయిద్యాల నడుమ పురవీధుల్లో స్వామివారి సింహవాహన సేవ వేడుకగా జరిగింది. ఇక చిత్తూరు గిరింపేటలో కొలువైన శ్రీ వీరాంజనేయ స్వామివారి దేవాలయంలో వసంత నవరాత్రి ఉత్సవాలు వేడుకగా జరుగుతున్నాయి. ఉత్సవాల సందర్భంగా అర్చకులు శ్రీరామచంద్రమూర్తికి శ్రీ వెంకటేశ్వర అలంకరణ చేసి షోడశోపచారాధన జరిపారు. భక్తులు శ్రీనివాసుడిగా కొలువుదీరిన శ్రీరాములూరి దర్శనం చేసుకుని దివ్యమంగళ నీరాజనాలు సమర్పించారు. ప్రకాశం జిల్లా ఒంగోలు సీతారామపురం కొండపై కొలువైన శ్రీ సీతారామచంద్ర స్వామివారి దేవాలయంలో వసంత నవరాత్రి ఉత్సవాలు కనుల పండుగ జరుగుతున్నాయి. ఈ సందర్భంగా సీతారాములకు స్వరార్చన నిర్వహించారు.
ముందుగా స్థానిక కేశవస్వామి పేట వద్ద గల శ్రీ త్యాగరాజ స్వామివారికి పుష్పాంజలి ఘటించారు. అనంతరం మేళతాళాలు మంగళ వాయిద్యాలతో శ్రీ సీతారాములకు పూజలు జరిపి నగరోత్సవం నిర్వహించారు. అశేషంగా తరలివచ్చిన మహిళలు రాములూరి సన్నిధిలో స్వర నీరాజన సమర్పణ చేశారు. ఒంటిమిట్ట శ్రీ కోదండ రామస్వామి వారి ఆలయంలో బ్రహ్మోత్సవాలలో భాగంగా తొలి రోజైన ఆదివారం కవి సమ్మేళనాన్ని ఘనంగా నిర్వహించారు. హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో బమ్మెరపోతన జయంతి ఉత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించిన ఈ కవి సమ్మేళనానికి శ్రీరామ రఘునాథ్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా పలువురు కవులు, పండితులు వివిధ ఆధ్యాత్మిక, పౌరాణిక అంశాలపై సమ్మేళనం జరిపారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.